శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి నెల్లూరు నగర జనసేన కార్యాలయం సందర్శించారు. నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వర్తిస్తానన్నారు సుజయబాబు. మెగా ఫ్యామిలీ చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరనన్నారు. జనసేనలో సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు అధినేత పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. తనకిచ్చిన పదవిలో అవినీతికి తావు లేకుండా బాధ్యతగా పనిచేస్తారన్నారు. నేను ఎప్పుడు జన సైనికుల్లానే ఒక సామాన్యమైన కార్యకర్తలను జనసేనలో ఒక సైనికుల్లాగానే పనిచేయాలనుకుంటాను. నాకు ఈరోజు చైర్మన్ పదవి వచ్చింది అని నాకు ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఆ పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యతని ఈ యొక్క పదవిని బాధ్యతలాగా చూసుకునేలాగా నేను ముందరకెళ్తాను. ఒక అభిమానం జనసేనకులు జనసేన కార్యకర్తలు ఎలా ఉంటారని చూపించాలనుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరు జనసేన కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రెస్కి కూడా నేను చాలా ఆనందంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా శ్రీకాళహస్తి దేవాలయాన్ని సందర్శించాలి. మీకు అక్కడ దర్శనాన్ని కలిగించే భాగ్యం ఆ శివుడి ద్వారా నా ద్వారా మీకు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. వచ్చే నెల ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మీరందరూ కూడా విచ్చేసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకొని ఆయన ఆశీర్వాదాలతో ఇంకా ముందు మన పార్టీకి కానీ కూటమి సభ్యులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ భక్తులకు కానీ అన్నీ ఆ వాయులింగేశ్వరుడు అందరికీ మంచి ఆశీర్వాదాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి మా నెల్లూరు నగర సభ్యుడికి కానీ ప్రతి ఒక్క భక్తులకి కానీ అందరికీ చేరువయ్యే దిశగా ఈరోజు చర్యలు తీసుకుంటూ ముందరకెళ్తున్నారు. రానున్న రోజుల్లో మీ నేతృత్వంలో ఇంకా ఎన్నో శివరాత్రులు ఇంకా కార్తీక మాసాలు ఇంకా వైభవపేతంగా నిర్వహించాలని, అదేవిధంగా ప్రతి మా జన సైనికుడిగా మీరు ఈరోజు అక్కడ కూర్చోవడం నిజంగా మాకందరికీ చాలా గర్వించదగిన విషయం. ఈరోజు అటువంటి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచంలోనే కాదు, భారతదేశంలోనే తలమానికమైన గుడి శ్రీకాళహస్తి. ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు ఇక్కడికి వచ్చి రాహుకేతు పూజ చేసుకుంటే మేము మంచి జరుగుతుందనే ఒక నమ్మకంతో శ్రీకాళహస్తి దర్శనానికి విరివిగా వస్తుంటారు. అటువంటి ఆ క్షేత్రానికి రానున్న రోజుల్లో మా సాయన్న ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరగాలని, ఇంకా ఎన్నెన్నో మార్పులు చేర్పులు మాదైన మార్కులో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మహానామం మేరకు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి మా అందరితో ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించిన మా కొట్టేసాయి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.